పొలం సమస్య పరిష్కరించాలని మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం కోసిగికి చెందిన బాధితురాలు ఈరమ్మ కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. కోసగిలో సర్వే నెంబర్ 76 A1 లో ఈరమ్మకు 3.5 ఎకరాల పొలం ఉంది. పొలానికి పక్కన ఉన్న నర్సయ్యకు చెందిన పొందని ఈరమ్మ తెలిపారు. తమ పొలంలోని హద్దులను దాటి తమ పొలంలోకి నర్సయ్య వస్తున్నారని ఆమె తెలిపారు. ఈ విషయంలో తమ కుటుంబ సభ్యులపై నర్సయ్య దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి సమయంలో తమను కుక్కలు కాపాడాయన్నారు. తనపై తప్పుడు కేసులు సైతం పెట్టారని ఈరమ్మ తెలిపారు. తమపై దాడి చేసిన వారి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు. రమేష్ నేను కాంటాక్ట్ వచ్చాను మీరా ఎవరు అదండి సాయంకాలం దేనికి నేను మాట్లాడు సార్. నువ్వు చెప్పు సార్. నువ్వు ఫస్ట్ నువ్వు మాట్లాడరా, తర్వాత మాట్లాడు. కుక్కలు పరిగెత్తుకుని 2 కుక్కలు వచ్చినవి. వాళ్ళు అంట్లాడేపాటికి మమ్మల్ని వదిలేసినవి. మా తమ్ముడిని ఇంకా ట్రాక్టర్కి అడ్డం పడేవన్నీ లాక్కొని కేసి వచ్చినాను. అట్లే నేను వద్దు వదులుకో సేను మాకం చూసుకుంటే మీరు అందరూ చచ్చిపోతారని కేసి నన్ను లాక్కొని కేసి పోలీస్ స్టేషన్కి వచ్చినాను. ఇంకా పొయ్యి కేసి ఆ గడిమంతా చెడిపి పొలం ఈటి వరకు వస్తుందని దున్నుకొని వచ్చినారు సార్. మా చేనుల నుంచే పోయి మమ్మల్ని కొట్టినారు. రస్తగాని మా చేనుకు వాళ్ళకి సంబంధం లేదు. మళ్ళీ చేసిండేది గజ్జి గారి నరసయ్య కొడుకులు బంధువులు అందరూ సుమారు ఒక 15 మంది వచ్చినారు సార్. వాళ్ళు ఎవరు పట్టించుకొని ఉండడం లేదు. ఇంతకు ముందుగానే ఒకసారి కొట్టినారు. మామ కంప్లైంట్ ఇచ్చినకి వస్తే మా మీద ఒక కంప్లైంట్ ఇచ్చి నాన్న 4 10 కొట్టిన దానికేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి దానికి ఇప్పుడు నెల వాయిదాలు తిరుగుతున్నాం సార్. ఎవరు పట్టించుకోవడం లేదు. దాన్ని ఎవరు సార్? మాదే తలాకి 3.5 వచ్చింది సార్. వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు? వాళ్ళకి 3 చిల్లరే ముందండి సార్. వాళ్ళది ఎంత జరిగినారు? బాగా ఇందు నుంచి అందుకు జరిగినారు సార్. అందు నుంచి ఇంతకి. నా పేరు ఈరమ్మ సార్. మాది కోసిగి సార్, కోసిగి మండలము. ఇది నా పేరు ఈరే సార్. కోసిగా సార్, నాది కోసిగి మండలం సార్. కోసిగి నేను కాంట్రాక్ట్ లెక్చరర్గా ఆదంలో చేస్తున్నాను. సోమవారం సాయంత్రము ఇట్లా దౌర్జన్యంగా దాడికి దిగినారు. గజ్జిగేరి నరసయ్య, అతని కొడుకు, ఇతర బంధువులు కూడా వచ్చి అటాక్ చేయడం జరిగింది. దీనికి నేను కూడా అడ్డుపడినాను. అయినా కానీ నాకు కూడా భౌతిక దాడులు ఇట్లా ఆటకాడ తగిలింది. ఇప్పటికీ కూడా పెయిన్ ఉంది. కాబట్టి దీనిపైన ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని మాకు ప్రాణహాని ఉంది, న్యాయం చేయాల అని కోరుతున్నాను. సమస్య వచ్చి ఇది ఈ హద్దుల గురించి పొలాలు కబ్జా చేయడానికి దౌర్జన్యంగా దిగుతున్నారు. గజ్జిగే నర్సయ్య పైన కూడా ఇది పట్టాలు ఏమీ లేదు, డాక్యుమెంట్ ఏమీ లేదు. అయినా కానీ మా పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉండారు సార్. సర్వే నెంబర్ 76/A1 మాది. 76/A6. దాడి చేస్తుంటే మీ కుక్కలు కాపాడినాయా? అవును సార్, మా కుక్కలు మాకు కాపాడిన రక్షణ అంతే సార్. నా పేరు గిరీష్.